వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. రావులపల్లి ఇందనూర్ గ్రామ శివారులో చిరుత సంచరిస్తోందని గ్రామస్తులు భయపడుతున్నారు. పొలం పనులకు బయటకు రావాలంటే మండల ప్రజలు భయపడుతున్నారు. రావులపల్లి గ్రామ శివారులో చిరుత పాదముద్రలు ఉన్నాయని చెప్తున్నారు పబ్లిక్. చిరుత సంచారం గురించి సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకొని ఆనవాళ్లను పాదముద్రలను పరిశీలించారు. చిరుతపులి పాదముద్రలే అని నిర్ధారణకు వచ్చి రైతులను ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. చిరుతను వెంటనే బంధించాలని పబ్లిక్ కోరుతున్నారు. రావులపల్లి విలేజ్ దగ్గర మనకి ఈ కాటన్ ఫీల్డ్స్ పత్తి ఫీల్డ్స్లో కొంతమంది ఆడవాళ్ళు వెళ్ళి పత్తి ఏరుతున్నప్పుడు వాళ్ళు ఒక లెపర్డ్ని చూసినట్టు, ఒక వైల్డ్ యానిమల్ని యాక్చువల్గా చూసినట్టు స్పాట్ చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెంటనే మా స్టాఫ్తో, మా సెక్షన్ ఆఫీసర్ అండ్ బీట్ ఆఫీసర్స్తో వెళ్ళి ఆ ఏరియా మొత్తము చూడడం జరిగింది. అయితే వాళ్ళు అన్నదాని ప్రకారము అక్కడ మాకు పగ్ మార్క్స్ అనేవి క్లియర్గా కనిపించాయండి. అవి లెపర్డ్ అని ఆల్మోస్ట్ మేము కన్ఫర్మ్ చేస్తున్నాం. అంటే చిరుత పులి అని మేము అనుకుంటున్నాము. బట్ గ్రామస్తులు అయితే అది పులి అని ఒక దీంట్లో ఉన్నారు, ఒక అపోహలో ఉన్నారు. అయితే మేము వాళ్ళతో క్లియర్గా మాట్లాడి ఆ పగ్ మార్క్స్ అని ఐడెంటిఫై చేసి మా పైన సుపీరియర్ ఆఫీసర్స్ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. మేము ఆ గ్రామస్తులు ఎవరితో అయితే చూసారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి క్లియర్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే వాళ్ళకి ఈ దూడలు కానీ ఆవులు మేకలు ఎవరికైతే ఉన్నాయో అవి ఒక 2-3 డేస్ పాటు క్లియర్గా పంట పొలాల దగ్గర కట్టివేయకుండా ఇంటి దగ్గరే కట్టేసుకోమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వీటితో పాటు ఇట్లాంటివి ఏవైతే చిరుతపులి లాంటివి అయితే ఉంటాయో ఇవి ఎర్లీ మార్నింగ్స్ కానీ లేకపోతే లేట్ ఈవినింగ్స్ కానీ జనరల్గా వాటర్ సోర్స్ కోసమో లేకపోతే ఫుడ్ కోసమో జనరల్గా వస్తూ ఉంటాయండి. సో ఆ టైమింగ్స్లో కూడా వాళ్ళని బయటికి వెళ్ళొద్దని మేము వాళ్ళకి హెచ్చరించి వచ్చాము. అలాగే చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో రావులపల్లి చుట్టుపక్కల పరిసరాలు కూడా ఏవైతే ఉన్నాయో ఆ విలేజెస్ కూడా మేము వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఇవన్నీ కూడా ఏదైనా ఫర్దర్గా ఎవరైనా చూస్తే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి 24/7 మేము వాళ్ళకి ఎలా అందుబాటులో ఉంటామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగిందండి.